హాయ్ హలో ఎవ్రీవన్. ఏపీ ఎడ్సెట్ అడ్మిషన్ నోటిఫికేషన్ 2024 ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ ప్రారంభమయ్యాయి. అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఓపెన్ అయింది. సర్టిఫికెట్స్ ఏమి అప్లోడ్ చేయాలి, స్పెషల్ కేటగిరీ పర్సన్స్ ఎలా అప్లై చేయాలనే విషయాన్ని తెలుసుకునే ముందు కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ ఎడ్సెట్ 2024 అడ్మిషన్స్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. అఫీషియల్ వెబ్సైట్లో ఫామ్స్, నోటిఫికేషన్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఓపెన్ చేస్తే కనుక ఈ విధంగా కనిపిస్తుంది అఫీషియల్ వెబ్సైట్ అనేది. ఇందులో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది, నవ్ యువర్ పేమెంట్ స్టేటస్, ప్రింట్ యువర్ అప్లికేషన్ అని కనిపిస్తుంది ఫామ్స్లో. తర్వాత నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. అయితే రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, ఇంకా లేకపోతే సర్టిఫికేట్లు ఎలా అప్లోడ్ చేయాలనే విషయం దాని గురించి మరొక వీడియో చేద్దాం. ఎందుకంటే సర్టిఫికేట్లు ఎలా వీడియో అప్లోడ్ చేయాలనే దాని గురించి ఇంకా వెబ్సైట్లో ఓపెన్ కాలేదు కనుక అది ఓపెన్ అయ్యేసరికి అది చేసిన తర్వాత చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఏపీ ఎడ్సెట్ 2024 డీటెయిల్డ్ నోటిఫికేషన్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చాడు, దీనికి సంబంధించి ఎలా ఉందనే దాని గురించి తెలుసుకుందాం. దీని ముందు ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇచ్చేయండి. ఒకసారి మనం ఇంపార్టెంట్ డేట్ చూసిన తర్వాత నోటిఫికేషన్ ఓపెన్ చేద్దాం. వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అనేది 21 ఆగస్టు 2024 నుంచి 27 ఆగస్టు 2024 వరకు ఉంటుంది. అంటే 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. తర్వాత వెరిఫికేషన్ అనేది సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి వెరిఫికేషన్ అనేది 22 ఆగస్టు నుంచి 28 ఆగస్టు వరకు ఉంటుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 29 ఆగస్టు నుంచి 2 సెప్టెంబర్ వరకు కూడా ఉంటుంది. తర్వాత చేంజ్ వెబ్ ఆప్షన్ వచ్చేసి సెప్టెంబర్ 3వ తారీఖు ఒక రోజు ఇచ్చాడండి. తర్వాత అలాట్మెంట్ సీట్స్ వచ్చేసి సెప్టెంబర్ 5వ తారీఖు ఇచ్చాడు. సెల్ఫ్ రిపోర్ట్ వచ్చేసి 5వ తారీఖు నుంచి సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 20 వరకు చేయొచ్చు. అదే క్లాసులు ప్రారంభం వచ్చేసి సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి ప్రారంభం అవుతాయని ఉంది. అయితే మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఈ విధంగా నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఒకసారి ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏపీ ఎడ్సెట్ 2024 అడ్మిషన్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంది. ఇక్కడ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అనేటువంటి వాళ్ళు బీఎడ్కి, స్పెషల్ బీఎడ్కి సంబంధించినటువంటి వారు ఈ విధంగా దీన్ని ఫాలో అయ్యి వాళ్ళు అప్లై చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై చేసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ డేట్లనే మనం ఇందాక చూసుకున్నట్లుగానే 21వ తారీఖు నుంచి 27 వరకు ఉంది నోటిఫికేషన్లు ఇచ్చాడు. వెరిఫికేషన్ 22 నుంచి 28 వరకు ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా స్పెషల్ కేటగిరీ సంబంధించినటువంటి వాళ్ళ గురించి కూడా ఇచ్చాయండి. పిహెచ్సి పర్సన్స్, క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్, గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఆంగ్లో ఇండియన్స్ వీళ్ళందరూ కూడా ఫిజికల్గా తీసుకెళ్ళి సర్టిఫికేట్లు అనేది ఒకసారి మళ్ళీ వాళ్ళు వెరిఫై చేయించుకోవాలి. అది ఎక్కడంటే శానిటరీ హాస్పిటల్ రోడ్, వెటనరీ కాలనీ, విజయవాడలో 27వ తారీఖున ఆగస్టు నెల 27వ తారీఖున 2024 ఈ సంవత్సరం ఆగస్టు నెలలో 27వ తారీఖున తీసుకెళ్ళి మళ్ళీ ఫిజికల్గా ఒకసారి మరి వెరిఫై చేయించుకోవాలి. అదేవిధంగా మామూలుగా ఇందాక చూసినట్లుగానే ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 29వ తారీఖు నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు వరకు ఉంటుంది. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ వచ్చేసి సెప్టెంబర్ 3వ తారీఖు వరకు ఉంటుంది. అలాట్మెంట్ సీట్స్ వచ్చేసి ఫేజ్ 1 వాళ్ళకి 5వ తారీఖుని సెప్టెంబర్ 5వ తారీఖున అనేది అలాట్మెంట్ సీట్స్ అనేవి జరుగుతాయి. సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి సెప్టెంబర్ 7వ తారీఖు వరకు ఉంటుంది. ఈ టైంలో తీసుకెళ్ళి కాలేజీలో సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాలి. క్లాస్ వర్క్ అనేది 5వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు అనేది ఎలా చేయాలంటే కనుక ఇది వెరిఫికేషన్ ముందే చేసుకోవాలండి. దీనికి సంబంధించినటువంటి ఓసీబీసీ అభ్యర్థులకు వచ్చేసి దీనికి సంబంధించి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజుకి వచ్చేసి 1200 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పిహెచ్సి పర్సన్కి వచ్చేసి 600 రూపాయలు ఉంటుంది. ఇది క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవలసి ఉంటుంది. అయితే దీనికి అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే చెల్లించాలి. sets.apsche.ap.gov.in మాత్రమే ఇవి అనేది చెల్లించుకోవాలని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. దీని ప్రకారం మనం ఈ వెబ్సైట్లో ఓపెన్ చేసుకుని మనం ఈ రిజర్వేషన్ తగ్గట్లుగా మనం ఓసీస్ అయితే కనుక 1200 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఓసీస్ బీసీస్ అయితే, ఎస్సీ ఎస్టీ పిహెచ్ పర్సన్స్ అయితే కనుక 600 రూపాయలు మనం ప్రాసెసింగ్ ఫీజు అనేది చెల్లించాలి. ఆ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన తర్వాత మాత్రమే మనం సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం, అంటే సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రం ఆ ఫీజు ఇది మనం ప్రాసెసింగ్ ఫీజు అనేది చేస్తున్నప్పుడు మాత్రమే. తర్వాత చూసినట్లయితే మనం
తర్వాత అలాట్మెంట్ క్యాండిడేట్ అనేటువంటి వారు ఆల్ క్యాండిడేట్స్ అనేటువంటి ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ వరకు కూడా మనం 21వ తారీఖు ఆగస్టు నుంచి ఆ 21వ తారీఖు ఆగస్టు నుంచి మనం అందరూ కూడా ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రతి క్యాండిడేట్ కూడా మొదటి ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ వరకు కూడా ఈ రిజిస్ట్రేషన్ అనేది అందరూ చేసుకోవాలి. అయితే నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసి తర్వాత ర్యాంక్ కార్డు ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి ఈ ఎంటర్ చేసిన తర్వాత మనం చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఇచ్చారు. పేమెంట్ చేసుకోవచ్చు. క్యాండిడేట్లు ఇది ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మార్గం ఈ వెబ్సైట్లో చేసుకోవచ్చు అని ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. తర్వాత మనం క్రెడిట్ కార్డు ద్వారా, డెబిట్ కార్డు ద్వారా లేకపోతే ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. తర్వాత మనం చేసిన తర్వాత ఫీజు పేమెంట్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ ఫీజు అయిపోయిన తర్వాత దానిని మనం దాన్ని ప్రింట్ తీసుకుని మన దగ్గర పెట్టుకోవాలి. తర్వాత ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఆన్లైన్లో అందరూ కూడా అందరూ సర్టిఫికేట్లు అనేది అప్లోడ్ చేయాలి, వెరిఫికేషన్ జరుగుతుంది. అయితే స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో పెట్టిన తర్వాత అప్లై చేసుకుని ఆన్లైన్లో సర్టిఫికేట్లన్నీ కూడా అప్లోడ్ చేసి మరలా 27వ తారీఖున ఆగస్టు 27వ తారీఖున అందరూ కూడా ఏం చేయాలంటే ఈ సర్టిఫికేట్లు మరలా తీసుకెళ్ళి ఫిజికల్గా మరలా వెరిఫై చేయించుకోవాలి. అది ఎక్కడ చేయించుకోవాలంటే ఆంధ్ర లయోలా కాలేజీ శానిటరీ హాస్పిటల్ రోడ్, వెటనరీ కాలనీ, విజయవాడలో ఉన్నటువంటి లయోలా కాలేజీలో శానిటరీ హాస్పిటల్ రోడ్లో ఉన్నటువంటి వెటనరీ కాలనీలో ఉన్నటువంటి ఈ లయోలా కాలేజీలోకి వెళ్ళి మనం 27వ తారీఖున ఆగస్టు నెల 27వ తారీఖున ఫిజికల్గా మీ ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకెళ్ళి ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ల ద్వారా మనం వెళ్ళి అవన్నీ కూడా వెరిఫై చేయించుకోవాలి. ఎందుకంటే పిఎస్సి పర్సన్స్ కానీ, ఎన్సిసి పర్సన్స్ కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ క్యాప్స్ పర్సన్స్ కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ ఆంగ్లో ఇండియన్ పర్సన్స్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి స్పెషల్ సర్టిఫికేట్స్ అనేవి కూడా వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్లు అనేది వెరిఫై చేసి వాళ్ళు మళ్ళీ ఆన్లైన్లో మీకు కరెక్ట్గా ఉన్నది లేదనేది ఫేకా ఒరిజినల్ అనేది వెరిఫై చేసి మీకు సీట్ అలాట్మెంట్ అనేది చేస్తారు. ఒకవేళ మేము ఆన్లైన్లో చేస్తాం కదా అని చెప్పేసి ఆ ఫిజికల్గా చేసుకోవడానికి వెళ్ళకపోతే కనుక మీ సీట్ అలాట్మెంట్ అవకాశం ఉండదు. అందుకని మీరు ఫిజికల్గా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి స్పెషల్ పర్సన్స్. మళ్ళీ తర్వాత ఫిజికల్గా కూడా మీరు 27వ తారీఖున తీసుకెళ్ళి ఆ వెటనరీ అక్కడ ఉన్న చోటకి వెళ్ళి మనం ఆంధ్ర లయోలాజీ కాలేజీకి వెళ్ళి మనం వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ సర్టిఫికేట్లు అనేది మనం అప్లోడ్ చేయాలనే విషయాన్ని మనం చూస్తే కనుక ఏపీ ఎడ్సెట్ 2024 హాల్ టికెట్ అప్లోడ్ చేయాలండి. ఏపీ ఎడ్సెట్ 2024 ర్యాంక్ కార్డు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, డిగ్రీ మార్క్స్ మేమో, కాన్సల్టేట్ మార్క్స్ మేమో, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో లేదా డిప్లొమా మార్క్స్ మేమో, ఎస్ఎస్సి ఆర్ ఈక్వల్ టు మార్క్స్ మేమో 10th క్లాస్ దానికి సమానమైనటువంటి మార్క్స్ మేమో, స్టడీ సర్టిఫికేట్స్ అనేవి 9th క్లాస్ నుండి డిగ్రీ వరకు అనేది ఉండాలి. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే కనుక రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకొని అవి అప్లోడ్ చేయాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ దేర్ పేరెంట్స్ మీ పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు 10 సంవత్సరాల పాటు ఆంధ్రాలో లేకుండా ఇతర ప్రాంతాల్లో లేదా లేకుండా ఇతర ప్రాంతాల్లో ఉంటే కనుక నాన్ లోకల్ క్యాండిడేట్లు అవుతారు కనుక వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇంకా లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డు ఇవనేవి మీకు సర్టిఫికేట్లు అనేవి కావాలి. ఈ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు కనుక ఎందుకంటే మీకు రేపు విద్యా దీవెన లేకపోతే కనుక మీకు స్కాలర్షిప్ రావాలంటే కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ మీ కేటగిరీ తగ్గట్టుగా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అంటే రిజర్వేషన్ కేటగిరీ సంబంధించిన అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే కనుక మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి, అది అప్లోడ్ చేయాలి. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటేనే మీరు ఆ కేటగిరీలో రిజర్వేషన్ పర్సన్స్ అవుతారు. తర్వాత లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే మీకు 2014 జూన్ 2 నుంచి మీరు ఇక్కడ లేకపోతే కనుక మీకు ఇక్కడ ఉండి లేదా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మీరు ఆ లోకల్ కేటగిరీ సంబంధించిన స్టేటస్ సంబంధించిన సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పిహెచ్సి పర్సన్స్ కానీ, క్యాప్, ఎన్సిసి, స్కౌట్స్ అండ్ గైడ్, స్పోర్ట్స్ అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి పర్సన్స్కి పిహెచ్సి పర్సన్స్కి 40% అనేది 40% అబోవ్ అనేది ఎబిలిటీగా ఉంటుంది. ఈ సంబంధించినటువంటి వివరాలు అనేది మీకు అప్లికేషన్ మీరు ఫస్ట్లో చేసేటప్పుడే పూర్తి వివరాలు అనేది ఉంటాయి. ఎన్సీసీ వాళ్ళకైతే కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ, ఆంగ్లో ఇండియన్స్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికేట్లు ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకువెళ్ళి ఆ టైంలో కాలేజీలో మీరు తీసుకెళ్ళి వాటిని
మీరు వెరిఫై చేయించుకోవాలని ఇక్కడ తెలియజేస్తున్నారు. తర్వాత ఎక్సర్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేది 29 ఆగస్టు 2024 నుంచి 2 సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు పెట్టుకోవచ్చు. ఇది అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే మనం చెప్పినట్లుగా అఫీషియల్ వెబ్సైట్లోనే మాత్రమే పెట్టుకోవాలి. తర్వాత ఎలిజిబిలిటీ అనేది మీరు అప్లై చేసుకున్నప్పుడు చూసుకున్నారు కనుక దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి అభ్యర్థులు కోర్సు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ, మ్యాథమెటిక్స్కి ఎవరు ఎలిజిబిలిటీ, ఫిజికల్ సైన్స్కి ఎవరు ఎలిజిబిలిటీ, బయాలజికల్ సైన్స్కి ఎవరు ఎలిజిబిలిటీ అనే దాని గురించి మీకు ఇక్కడ ఇచ్చాడండి. అయితే అది మీరు ఆల్రెడీ అప్లై చేసుకునేటప్పుడే కరెక్ట్గా అప్లై చేసుకున్నారు కాబట్టి నో ప్రాబ్లం. దీనికి సంబంధించినట్టు మనం మాట్లాడుకోవాల్సిన ఏమి లేదు. డిగ్రీ ఎన్ని మార్కులు 2% ఉండాలి, ఇవన్నీ కూడా మనకి ఇచ్చాడు. దాని గురించి మనం నో ప్రాబ్లం. ఇక నెక్స్ట్ వచ్చేది కనుక మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్ అనేవి ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి ఫ్రీజ్ అయ్యేది ఎప్పుడంటే సెప్టెంబర్ 3వ తారీఖున ఫ్రీజ్ చేయబడితే తర్వాత పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉండదు. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది సెప్టెంబర్ 5వ తారీఖున అనేది మీకు సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఇది అఫీషియల్ మన వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఏది చేయాలన్నా సరే అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఈ sets.apschE.ap.gov.in మాత్రమే చేసుకోవాలి మనం. దీనికి సంబంధించినటువంటి ఆ సైట్లోనే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ, ఫీజు కట్టడం కానీ, సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడం కానీ చేయాలి. మీకు ఇక ఈ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే కాంటాక్ట్ చేయడానికి మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. మనకి హెల్ప్ లైన్ నెంబర్లు ఇచ్చారు. హెల్ప్ లైన్ నెంబర్కి మనం ఫోన్ చేయొచ్చు. అయితే ఇంకా దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ గురించి కానీ, లేకపోతే ఇంకా సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడం గురించి కానీ, తర్వాత వీడియో చేయమని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఆ వీడియోని కూడా మరలా మనం చేద్దాం. ఆ వీడియోని ఇంకా సైట్ ఓపెన్ అవ్వలేదు కనుక వెబ్ ఆప్షన్స్ కానీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం సంబంధించినటువంటి ఇంకా ఆ సైట్లో అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓన్లీ రిజిస్ట్రేషన్ మట్టుకు ఓపెన్ అయింది కనుక మనం అది ఓపెన్ అయినాక మరలా ఇంకొక వీడియో చేద్దామండి. అయితే ఇక మనకి ఈ డేట్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఈ డేట్స్ ప్రకారం ఫస్ట్ ఫేజ్లో మీరు అడ్మిషన్ చేసుకోవటం కానీ, లేకపోతే కనుక ఇది సంబంధించి రిజిస్ట్రేషన్ అవ్వటం కానీ, లేకపోతే సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడం కానీ, వెబ్ ఆప్షన్స్ పెడతాం కానీ, ఇవి కరెక్ట్ డేట్లు చూసుకుని క్లియర్ కట్గా మీరు అప్లోడ్ చేసుకోండి. అయితే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.